వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో చిల్లర ధాన్యం ప్రతి కొనుగోలు కేంద్రాలపై వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు దాడులు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా రైతుల పంటను తమ షాపుల వద్దనే పలువురు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. లైసెన్స్ ఉన్న వ్యాపారులు మార్కెట్కు ఎలాంటి ఫీజు చెల్లించకుండా పంట కొనుగోలు దందాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు రంగంలోకి దిగి రైతులను దగా చేస్తూ కొనుగోలు చేసే వ్యాపారులపై కొరడా జులిపిస్తున్నారు. 21 ఏరియా రొంపేడు ప్రాంతంలోని కొనుగోలు కేంద్రాల్లో తనిఖీ నిర్వహించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక ఇల్లందు పట్టణంలోని ఓ రైసు మిల్లులో దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా వరిధాన్యం కొనుగోలు చేసి లారీ లోడును విక్రయించేందుకు వేరే ప్రాంతానికి తరలిస్తుండగా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తమ కార్యాలయానికి తరలించారు. మార్కెట్ ఫీజు కట్టించుకొని వదిలేశారు. లైసెన్స్ తీసుకోవాలని, లేని ఎడల మార్కెట్ నిబంధన ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మండలాల్లో లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులపై మేము మార్కెట్ కమిటీ సిబ్బంది అందరము చైర్మన్ గారి ఆదేశాలనుసారము దాడులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్నటి దినము టేకులపల్లి మండలం ఉన్నటువంటి 10 మంది అనాథరైజ్డ్ వ్యాపారస్తుల మీద దుకాణాలపై దాడులు చేయడం జరిగింది. వారు ఎటువంటి అనుమతులు లేకుండా కొనుగోలు చేసుకుంటాం వల్ల వారి కాంటాలు తీసుకురావడం జరిగింది. వారి దగ్గర బిల్ బుక్స్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి దగ్గర ఉన్నటువంటి స్టాక్ సంబంధించి మార్కెట్ కూడా వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా గడిచిన రాత్రి సుదిమల చెక్ పోస్ట్ నందు రైతు ముసుగులో వెళ్తున్నటువంటి 5 పత్తి బండ్లను ఆపివేయడం జరిగింది. అవి తీరా ఎంక్వైరీ చేస్తే రైతు ముసుగులో ఒక వ్యాపారి వెళ్తున్నాడు అనేది తేటతెల్లం అవడంతో వారి దగ్గర నుంచి కూడా మార్కెట్ వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇల్లందు ప్రాంతంలో ఉన్నటువంటి రొంపేడు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ట్రేడర్ అనాథరైజ్డ్గా వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అతని షాప్ కూడా వచ్చేసిన బిల్ బుక్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అతని దగ్గర ఉన్న ప్రజెంట్ స్టాక్ సంబంధించినటువంటి మార్కెట్ ఫీజు కూడా వసూలు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులకు మీకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఎవరికైతే అమ్ముతున్నారో ఆ వ్యక్తికి లైసెన్స్ ఉందా లేదని తెలుసుకోవాలి. తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితమైన ధర, ఖచ్చితమైన తూకం వస్తుంది. ఇంకోటి, లైసెన్స్ లేని వ్యక్తికి అమ్మడం వల్ల మీరు అమ్మినటువంటి పంటకు సంబంధించిన పైసలు మీకు వస్తాయా రాదనేది కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తికి లైసెన్స్ ఉందా లేదా, మార్కెట్ లైసెన్స్ ఉందా లేదని తెలుసుకొని అమ్ముకొని మంచి ధర పొందవలసిందిగా కోరుచున్నాం. రాబో కాలంలో ఇల్లందు మార్కెట్ కమిటీలో మీ యొక్క సరుకును అమ్ముకొని మంచి ధరను పొందవలసింది కదా, ఇల్లందు మార్కెట్ కమిటీలో అమ్ముకొని ధరను పొందవలసిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.